హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టాలి. ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అల్లం పూర్తిగా ఫ్రై అయ్యాక అందులోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మసాలాని లో ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మంచిగా మగ్గిపోయాయి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ ప్యాకెట్ని యూస్ చేశాను. పెరుగు పచ్చిదనం పోయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూనే ఉండాలి. పెరుగు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక చికెన్ పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని వాటర్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ బయటికి వచ్చాక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. కారం పూర్తిగా కలిసే వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.